సౌదీ అరేబియా పాకిస్తాన్ ఏదైతే ఈ రక్షణ ఒప్పందం స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అయితే ఈ ఒప్పందము చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి భారత్ పై విరుచుకుపడుతున్నాడు. భారత్ తమపై దాడి చేసిన పక్షంలో సౌదీ అరేబియా రంగంలోకి దిగుతుందని మాటకి ఈ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో ఇతను మాటకి భారత్ అయితే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఈ ఒప్పందం ఉందో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఒక దేశంపై దాడి చేస్తే మిగతా దేశం కూడా మాపైన దాడి చేస్తున్నట్లు భావించి యుద్ధానికి దిగడం అనేది, అంటే రెండు దేశాలు కూడా ఒక దేశంలా భావించడం అనేది. పాకిస్తాన్ పెద్ద గొప్పగా చెప్పుకోవడం, ఏదో ఇలాంటి ఒప్పందాలు మాకే ఉన్నట్లు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే భారత్ కూడా కొన్ని దేశాలతో చేసుకోగలదు, కానీ ఏదో అనుకోకుండా వేరే దేశం పొరపాటు చేస్తే దాని ప్రతిఫలం ఇంకో దేశంపై పడుతుంది. తప్పు చేయకపోయినా సరే ఇది అనుభవించాల్సి వస్తుంది కదా. ఉదాహరణకి చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో సెర్బియా ఆస్ట్రియా మధ్య ఘర్షణ వల్ల మొదలైన ఈ మొదటి ప్రపంచ యుద్ధం యూరప్ అంతా యుద్ధంలోకి లాగబడింది కదా. దానికి కారణం ఏంటి? ట్రిపుల్ ఏలియన్స్ లాంటి రక్షణ ఒప్పందాలు ఉండడమే కదా. అదే విధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా జర్మనీ పోలాండ్ పై దాడి చేసింది. పోలాండ్ కు బ్రిటన్, ఫ్రాన్స్ రక్షణ హామీ ఇచ్చాయి కాబట్టి ఇవి వెంటనే జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. సేమ్ అలాంటిదే నాటో కూడా. కాబట్టి ఒక దేశం పొరపాటు చేస్తే ఆ యొక్క పొరపాటు ప్రపంచం మొత్తం కూడా పడుతుంది. కాబట్టి ఇలాంటి ఒప్పందాలు అంత మంచివి కాదు. లేదంటే భారత్ చేసుకోదా? భారత్ తో రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాలతో భారత్ చేసుకుంటుంది కదా. కాబట్టి భారత్ ఇలాంటి ఒప్పందాలకు భయపడే ప్రసక్తి లేదు. ఇంకా చెప్పాలంటే భారత్ ప్రపంచంలోనే టాప్ 3వ పెద్ద ఈ క్రూడ్ ఆయిల్ కస్టమర్. మరి సౌదీ అరేబియా ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాల్లో చూస్తే చైనాకి, అలాగే ఇండియాకి, అలాగే జపాన్, దక్షిణ కొరియా అంటే రెండో అతిపెద్ద వ్యాపారంగా సాగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో సౌదీ అరేబియాకి మనకు ఘర్షణలు ఎందుకు వస్తాయి? వస్తే పెద్దగా నష్టపోతుంది కదా సౌదీ అరేబియా కూడా. పాక్ భారత్ పై ఎప్పుడు కక్కుతూనే ఉంటుంది. దీని వలన పాకిస్తాన్కి ఎటువంటి ప్రయోజనాలు కూడా ఉండవు.